మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వేదికలు అలంకరించిన మా సినీ పెద్దలకు, అలాగే మా వ్యాపార సోదరులకి, రియల్ ఎస్టేట్ ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ సోదరులకి, అలాగే విష్ణు గారికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి నాకు మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ సత్కారం చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా వాటిలో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రోజున ఆయన ఎక్కడెక్కడో కూడా ఉండొచ్చి కూడా నా ఫంక్షన్కి రావాలి అని అన్ని వచ్చి ఇక్కడ రావడం, వారి చేతుల మీదుగా ఇచ్చి వారి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెల్లవారుజాము 4 కాడి నుంచి ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఎక్కువసేపు నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదండి. ఒక ముఖ్యమైన విషయం మీరు ఉండగానే మాట్లాడదలుచుకున్నాను సార్. ఒకప్పుడు కళాకారులందరినీ కూడా రాజులు పోషించేవారు, వాళ్ళకి బహుమతులు ఇచ్చేవారు, బిరుదులు ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేవారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అవార్డు కానీ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కానీ అవార్డులు ప్రభుత్వమే ఇస్తూ వచ్చాయి. ముఖ్యంగా మనకు నంది అవార్డ్స్ అనేది దాదాపుగా 50-40 సంవత్సరాలుగా ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగినాయి, ఇప్పుడు వరకు జరిగినాయి అన్నీ కూడా. మా అందరికీ ఏమిటంటే ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇచ్చింది అంటే దాన్ని ఘనంగా చెప్పుకుంటాం మేమందరం కూడా. దాని మీద లక్షల కోట్లు రావు, లక్షల కోట్లు రాకపోయినా కూడా ఒక ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే మాత్రం ఎంతో ఆనందపడతాం. ఆ విధంగా జరుగుతున్నది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దురదృష్టవశాత్తు జరిగినందున ఎలా జరిగినా కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వాలి అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పేరు మీకే వచ్చింది కాబట్టి నంది అవార్డు మీరే ఇవ్వండి, మీరు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పారు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 years ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన కూడా ఈ ఎలక్ష హడావుడు ఇవన్నీ ఉంటాయి, అది కూడా గత 2-3 సంవత్సరాలుగా ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 5 ఏళ్లలో కూడా ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 1-2 సార్లు కేసీఆర్ గారు రమ్మని పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అదే వారు ఒక టైంలో సింహ అవార్డ్స్ అని పెడతాం, నంది అవార్డ్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి అనటం జరిగింది. అనటం వరకే జరిగింది కానీ అది సక్రమంగా అసలు జరగల. ఎందుకంటే మీకు చాలా ప్రయారిటీస్ ఉంటాయి, నేను కాదని అన్ను. ఏ దేశంలో అయితే కళాకారులు కానీ, సంగీత కళాకారులు కానీ, నృత్య కళాకారులు కానీ, కవులు కానీ గౌరవించబడతారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలందరూ కూడా చెప్పిన మాట. మీరు దయచేసి, మీరు మా మంత్రిగా వచ్చారు కాబట్టి మాకు ఎంత ఆనందం అంటే మీ హయాంలో ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పి వారిని కూడా ఒప్పించి మమ్మల్ని అందరికీ ఒక డేట్ ఇస్తే మా ఇండస్ట్రీ తరఫు నుంచి పెద్దవాళ్ళందరితో కలిసి మేము వస్తాం, వచ్చి మీకు విన్నవించుకుంటాం. మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలి సార్. ప్రభుత్వ అవార్డే ఇవాళ రోజున మరి విష్ణు గారు దాదాపుగా 7-8 సంవత్సరాలుగానే 10 సంవత్సరాలుగా నేను అవార్డు ఇస్తున్నాను. ఇలా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఈ సత్కారం మాకు రావటం లేదు. అలాగే మన సంతోషం సురేష్ కోటేటి గారని ఆయన 22 సంవత్సరాలుగా ఇస్తున్నాడు. ఏది ఒక్క తెలుగు వాళ్ళకే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజ్ కలిపి ఆయన అవార్డ్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన ఇలా ప్రైవేట్ సంస్థలే ఇస్తున్నారు. గతంలో అయితే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బాంబేలో వాళ్ళు కూడా చాలా బాగా ఇస్తారు, ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఒకప్పుడు రామోజీరావు గారు కూడా సితారా అని మ్యాగజైన్ వచ్చేది, సితారా అవార్డ్స్ అని ఆయన కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. జ్యోతి చిత్ర పేపర్ వచ్చేది, జ్యోతి చిత్ర సినిమా పత్రిక, దాని గురించి కొన్నాళ్ళు వాళ్ళు వచ్చారు. మన సినీ హెరాల్డ్ అని పేరేంటి, సినీ హెరాల్డ్ మ్యాగజైన్ ఠాగూర్ హరిప్రసాద్ గారు కూడా 10-15 సంవత్సరాలు ఆయన అవార్డు ఇచ్చారు. ఇప్పుడు అందరూ కూడా చల్లబడిపోయారు. ఒక ప్రైవేట్ సంస్థలో ఇస్తున్నది ఇప్పుడు విష్ణు గారును కోటేటి సురేష్ వీళ్ళిద్దరే జాగ్రత్తగా ఇవ్వడం, బాగా చేయడం, ఫంక్షన్ అద్భుతంగా చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి మా అందరి విన్నపం సార్, మీరు ఏ రోజున రమ్మన్నా మీరు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తున్నారు కాబట్టి 4 గంటలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మీరు మాకు టైం అపాయింట్మెంట్ మీరు ఇవ్వండి, మేము వస్తాం, మేము అందరం విన్నవించుకుంటాం.
మీరు మరి ముఖ్యమంత్రి గారితో కలిపి మీటింగ్ అనేది పెట్టేటట్టు ఆ మీటింగ్లు కూడా మేమందరం కూడా వస్తాం. మీరందరూ కూడా పరిశ్రమని గౌరవించండి అని కోరుకుంటున్నాం. ఇవాళ టీవీ రంగం బ్రహ్మాండంగా ఉంది, సినిమా రంగం బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండింటికి మూలమైనటువంటి నాటక రంగానికి కూడా నా హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నాటక రంగానికి కూడా నంది అవార్డ్స్ చేయించాం సార్. ఈ 3 రంగాలకి సినిమా, టీవీ, నాటక రంగం, ఈ 3 రంగాలకి ప్రభుత్వం తరపు నుంచి అవార్డులు ఇస్తే కళాకారులందరూ కూడా చాలా ఆనందపడతారని విన్నవించుకుంటూ, మరి మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మాకేమీ ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, అందరూ మర్యాదగా చూసుకుంటున్నారు. మీరు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళండి అని అనకుండా మమ్మల్ని కూడా చాలా గౌరవంగా చూస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వాళ్ళమైనా మీరు మేము అందరూ కూడా తెలుగు వాళ్ళమే కదా. మరి దాదాపుగా నేను మా ఊళ్ళో కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్నా, హైదరాబాద్లో ఉన్న సంవత్సరాలు. అందుకని తప్పకుండా మీరు చెయ్యాలని, మీ సమక్షంలో ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది మీరు పెద్ద మనసు చేసుకొని ఇది సాధ్యమైన తొందరలో ఈ సంవత్సరమే మొదలు పెట్టించాలని మనస్ఫూర్తిగా. నూతన సంవత్సరం వస్తాను కాబట్టి ఇది ఒక ఎన్టీ రామారావు గారు ఉండగా ప్రతి ఉగాది పండుగకి ఇచ్చారు ఆయన. తెలుగు ఉగాది అంటే ఆ రోజున అవార్డ్స్ ఫంక్షన్ అని చెప్పి అది కంటిన్యూస్గా ఒక 7-8 సంవత్సరాలు పర్ఫెక్ట్గా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కూడా చేశారు. అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేశామండి ఇక్కడ మొత్తం. అప్పుడు రామారావు గారు నన్ను పిలిచి, మురళీమోహన్ గారు మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, ఎక్కువ గోవాలో జరుగుతుంది, దానికి పర్మనెంట్ వెన్యూ అని చెప్పి హైదరాబాద్కి ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు నడిపే ఉంటారు, అది కూడా ఆగిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసే సత్కారం కోసం మేమందరూ కూడా ఆవురావురమంటూ వేచి ఉన్నాము. మా బాధని, మా రిక్వెస్ట్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలని మనస్ఫూర్తి. నమస్కారం సార్. పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టు నిన్ననే నేను సీఎం గారు నాగపూర్ పోయి మళ్ళా వస్తూ ఫ్లైట్లో ఇద్దరు మేము కూర్చొని మాట్లాడుకుంటూ సినిమా ఈ రోజు కొద్దిగా ప్రొడ్యూసర్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు కూర్చున్నాం. వారికి కొన్ని సమస్యలతో పాటు వారు చెప్పేది వినాలంటే ఎప్పుడన్నా ఫిక్స్ చేయాలన్నా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. తప్పకుండా వచ్చే వారమే కొత్త సంవత్సరంలో మీరు కూడా రండి పెద్దలు, మీతో పాటు మీ ఇంపార్టెంట్ పర్సన్ రండి. మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వస్తే ఫస్ట్ సెకండ్ వెళ్దామని నిన్న మేము స్పెషల్ పీరియడ్లో వస్తూ డిస్కస్ చేసుకున్నాం సినిమా ఇండస్ట్రీలో. ఇంకా టైం ఏంటి దాంట్లో, ఇంకా ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు, అంటే ఈరోజు ఎంటర్ కాదు ఇండస్ట్రీలో, నిన్నటి వరకు ఎంటర్ కావాలి. ఆర్ఎన్బి నేషనల్ హైవే డిపార్ట్మెంట్స్, రోడ్స్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు మీతోనే నా ప్రయాణం స్టార్ట్ అయింది. సినిమాటోగ్రఫీ పరిశ్రమగా తప్పకుండా నంది అవార్డు అనేది నేను చిన్నప్పటికి వెళ్ళి మనం చూసేవాళ్ళం టీవీలో కానీ పేపర్లో కానీ. అది మనం వారికి ఇచ్చే గౌరవంతో పాటు ఈరోజు సినిమా అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చడం కానీ, వాళ్ళకు టైంపాస్ కానీ, డబ్బున్న వాళ్ళు ఎక్కడో వెళ్తారు, ఏదో వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఏం చేస్తుంటారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మనకు వచ్చేది చిత్ర పరిశ్రమ. మీరు సత్కరిస్తే మా ప్రభుత్వానికి కూడా తప్పకుండా పేరు వస్తుంది. డెఫినెట్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేను మా సీఎం గారిని ఒప్పించి మా టీం అంతా ఏం మినిస్టర్స్ టీం ఉన్నది కాబట్టి మేమేం ఆలోచించాం. మీరు చెప్పిన సూచన పరిగణలోకి తీసుకొని వచ్చేది ఉగాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డులను కూడా ఒప్పిస్తారని, దాన్ని ప్రకటిస్తారని, దాని యొక్క గతంలో ఏ విధంగా ఎంపిక జరిగిందో పార్టీలకు అతీతంగా కానీ, ప్రాంతాలకు అతీతంగా కానీ, ఇప్పుడే ఒక మాట చెప్పాను, తెలుగు రాష్ట్రాలు వేరని. అది ఎప్పుడో అయిపోయింది, 10 సంవత్సరాలు దాటిపోయినాయి. అందరం ఒకటే, మనం తెలుగు ప్రజలు అందరం ఒకటే. ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా అందరం ఒకటే కాబట్టి ఆ భేదాభిప్రాయాలు మర్చిపోయి మీకు పూర్తి సహకారం మీరు కోరిన విధంగా ఒక పెద్ద మనిషిగా సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరే పెద్ద మనిషి. వయసులో కానీ క్యారెక్టర్ నటుడుగా ఎన్నో మంచి చిత్రాల్లో యాక్ట్ చేసిన నటుడుగా మీ సూచనలు తీసుకొని ఈ 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను. మీరు వచ్చి కలవండి. ఆ తర్వాత అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక ప్లాన్ చేద్దామని తెలియజేసుకుంటూ, మీరు అందరు పర్మిషన్ ఇస్తే మన రేపటి ప్రోగ్రాం చాలా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్తున్నాను. అందరికీ నమస్కారం.
కాదు సార్ మరి థ్యాంక్ యూ సో మచ్.